హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనమైతే ఈరోజు సోషల్ కంటెంట్ నుంచి చాలా ముఖ్యమైన బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇది క్విక్ రివిజన్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు తప్పకుండా అన్ని బిట్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా టాపిక్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. మీరు ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్కు ప్రయాణిస్తుంటే ఈ దిక్కులో వెళ్తారు. ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దక్షిణం దిక్కుగా. క్వశ్చన్ నెంబర్ 2. నల్గొండ నుంచి హైదరాబాద్కు వెళ్ళే రైలు ఈ దిశలో వెళ్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వాయువ్య దిశలో వెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఒక పటంలో హైదరాబాద్ నుంచి కొత్తగూడెం 6 సెంటీమీటర్ల చూపించారు. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 40 కిలోమీటర్స్ అయినా రెండు పట్టణాల మధ్య దూరం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 240 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒక బొమ్మల వ్యాపారి నిర్మల్ నుంచి బెల్లంపల్లికి చేరి అక్కడి నుంచి హన్మకొండకు చేరాడు. అతడు ఈ దిక్కులలో ప్రయాణం చేశాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, తూర్పు దక్షిణం దిక్కులలో ప్రయాణించాడు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ చిహ్నము మానచిత్రంలో దీన్ని తెలియజేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, తారు రోడ్డు. క్వశ్చన్ నెంబర్ 6. ఒక పటంలో పిఎస్ఆర్ఎస్ అని ఇవ్వడం జరిగింది. ఇవి వీటిని తెలియజేస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పోలీస్ స్టేషన్ అలాగే రైల్వే స్టేషన్. క్వశ్చన్ నెంబర్ 7. కరీంనగర్కు సరిహద్దు కాని జిల్లాని గుర్తించుము. కరీంనగర్కు సరిహద్దు కానిది ఏంటిది ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నల్గొండ. క్వశ్చన్ నెంబర్ 8. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. హైదరాబాద్ నుండి ఈ రెండు జిల్లా కేంద్రాలు ఇంచుమించుగా సమాన దూరంలో ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మహబూబ్ నగర్, నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. హైదరాబాద్ నుంచి అత్యంత దూరంలో ఉండే పట్టణం క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆర్మూర్. నెక్స్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1. మానవ చరిత్రలో శిలాజాలను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించిన చిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మార్టిమన్ వీలర్. క్వశ్చన్ నెంబర్ 2. భూగ్రహంపై మొదటగా ఉద్భవించిన ప్రాణిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లార్వా. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్, ఎందుకంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. తప్పకుండా నేర్చుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ 3. లిఖిత ఆధారాలు గల యుగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, చారిత్రక యుగం. క్వశ్చన్ నెంబర్ 4. భూమిపై ప్రాణికోటి ఆవిర్భావ దశల వరుస క్రమాన్ని గుర్తించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1, లార్వా, ప్లాజిలెటా, వృక్ష జంతుజాలము, మానవుడు. క్వశ్చన్ నెంబర్ 5. క్రోమగ్నన్ అని పిలువబడే మానవజాతిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, హోమోసేపియన్. క్వశ్చన్ నెంబర్ 6. మానవుని పుట్టుక గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆంథ్రోపాలజీ. క్వశ్చన్ నెంబర్ 7. ఆదిమ మానవుడు జంతువులను వేటాడే సాధారణంగా మొదట దేనిని ఉపయోగించాడు? వేటాడే సాధనంగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రాయిని. క్వశ్చన్ నెంబర్ 8. చక్రం ఎప్పుడు కనుగొనబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నవీన శిలాయుగంలో. క్వశ్చన్ నెంబర్ 9. ఆదిమ మానవులు వ్యవసాయాన్ని ఏ యుగంలో ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నవీన శిలాయుగంలో. క్వశ్చన్ నెంబర్ 10.
త్రవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులను క్రింది దానికి చెందుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్కాతనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ప్రాచీన కాలం నాటి వస్తువులను అధ్యయనం చేయనది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పురావస్తు శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 12. ప్రోట్ హిస్టరీ అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చారిత్రక సంధియుగం. క్వశ్చన్ నెంబర్ 13. ఆధునిక మానవునికి సమీప పూర్వీకులు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హోమోసేపియన్స్. క్వశ్చన్ నెంబర్ 14. మానవ సాంస్కృతిక అభివృద్ధి చరిత్ర ఎన్ని సంవత్సరాల పూర్వం నుంచి ఆరంభమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 10,000 సంవత్సరాల నుంచి. క్వశ్చన్ నెంబర్ 15. పిరమిడ్లు ఉత్కాతనం ద్వారా బయటపడిన నాగరికత ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజిప్టు. అలాగే ఫ్రెండ్స్ మీకు మానవ పరిణామ దశలు కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఇయర్ అయితే అడిగాడు, లాస్ట్ టైం టెట్లో. 1వ దశ ఆస్ట్రోపిథికస్, రామాపిథికస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్. ఇదైతే గుర్తుంచుకోండి, ఓకేనా? ఆస్ట్రోపిథికస్, రామోపిథికస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్, అరాహోని. నెక్స్ట్ వచ్చేసి మనకి రాతి పనిముట్లు దొరికిన స్థావరాలు కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. ఇది కూడా లాస్ట్ టైం బిట్ ఉంది. వరంగల్ వచ్చేసి ఎక్కల, నల్గొండ ఏలేశ్వరం, కరీంనగర్ రామగుండము, ఆదిలాబాద్ ఉట్నూరు, నిజామాబాద్ ఆర్మూరు, మెదక్ డిస్టిక్ మంజీరాలోయ, ఖమ్మం చెర్ల, మహబూబ్ నగర్ అమరాబాద్. ఇవైతే కంపల్సరీ గుర్తుంచుకోవాలి, బట్టినా పర్వాలేదు. వరంగల్ ఎక్కల, నల్లగొండ ఏలేశ్వరం, కరీంనగర్ రామగుండం, ఆదిలాబాద్ ఉట్నూరు, నిజామాబాద్ ఆర్మూరు, మెదక్ మంజీరాలోయ, ఖమ్మం చెర్ల, మహబూబ్ నగర్ అమరాబాద్. నెక్స్ట్ పూర్వ చారిత్రక యుగం నుంచి బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. పూర్వ చారిత్రక యుగాన్ని క్రింది విధంగా పేర్కొంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆదిమ చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 2. పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 192 పురావస్తు శాస్త్రం, మానవ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 3. క్రింది వానిలో ప్రాచీన శిలాయుగం యొక్క కాలాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 2,50,000 నుంచి 10,000 వరకు. క్వశ్చన్ నెంబర్ 4. మానవుడు నిప్పును ఏ యుగంలో కనుగొన్నాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మధ్యశిలాయుగం. క్వశ్చన్ నెంబర్ 5. మానవ పరిణామ దశల్లోని మొదటి దశ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ దశలు. ఆస్ట్రోపిథికస్. క్వశ్చన్ నెంబర్ 6. ఉత్పత్తి వాణిజ్య రంగాలలో విప్లవాత్మక మార్పులకు దోహదపడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చక్రము. క్వశ్చన్ నెంబర్ 7. నాగార్జునకొండ ప్రాంతాలలో లభించిన ఉత్పాదనములు ఎవరి కాలం నాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడతాయి? నాగార్జునకొండ ప్రాంతాలలో ఇక్ష్వాకులవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇక్ష్వాకులు. నాగార్జునకొండ ప్రాంతాల్లో లభించిన ఉత్పాదనముల వల్ల ఇక్ష్వాకుల నాగరికత బయటపడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. స్థిర జీవనం అనేది ప్రారంభమైన యుగం. స్థిర జీవనం అంటే ఒక చోట ఉండి జీవించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కొత్త రాతి యుగం. క్వశ్చన్ నెంబర్ 9. కాంస్య యుగంలో ఈజిప్షియన్ల ప్రధాన దైవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సూర్యుడు. ఆల్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్, తప్పకుండా గుర్తుంచుకోండి ఈ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 10. ప్రాచీన కాలం నాటి వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హిప్పోక్రేటస్. క్వశ్చన్ నెంబర్ 11. ప్రాచీన నాగరికతలకు పుట్టినిల్లు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నదీ లోయలు. క్వశ్చన్ నెంబర్ 12. ఏ కాలంలోని వస్తు మార్పిడి పద్ధతి భవిష్యత్ వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కాంస్య యుగం. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో నూతన మతోద్యమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్రీస్తు పూర్వము 6వ శతాబ్దిలో.
క్వశ్చన్ నెంబర్ 2, జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చునని తెలిపిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉపనిషత్తులు. క్వశ్చన్ నెంబర్ 3, నూతన మతాలు స్థాపించిన వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు ఏ వర్ణమునకు చెందినవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్షత్రియుల వర్ణానికి చెందినవాడు. వర్ధమాన మహావీరుడు క్షత్రియుల వర్ణానికి చెందినవాడు. క్వశ్చన్ నెంబర్ 4, తీర్థంకరులు ఏ మతానికి చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జైన మతం. క్వశ్చన్ నెంబర్ 5, జైన మత సాంప్రదాయం ప్రకారం మొత్తం తీర్థంకరుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 24. క్వశ్చన్ నెంబర్ 6, వర్ధమాన మహావీరుని వంశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జ్ఞాత్రిక. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వానిలో మహావీరునికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కుమారుడు రాహులుడు అనేది సరికాదు. తండ్రి సిద్ధాంతుడు, తల్లి త్రిశాల, కుమార్తె ప్రియదర్శిని. క్వశ్చన్ నెంబర్ 8, జైన మతం యొక్క పవిత్ర గ్రంథములు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అంగములు. క్వశ్చన్ నెంబర్ 9, జైన మతంలో మొదటి తీర్థంకరుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వృషభనాథుడు. క్వశ్చన్ నెంబర్ 10, జైన మతస్థులు బోధనలకు ఉపయోగించిన భాష? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ప్రాకృతము. ఫ్రెండ్స్, హాల్ టికెట్స్ అయితే వస్తున్నాయి కదా, అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా ఫ్రెండ్స్? కలర్ ప్రింట్అవుట్ పెట్టుకోండి దగ్గర, ఎందుకైనా మంచిది. అలాగే ఒక ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండడమే బెటర్, ఓకేనా? 1 అవర్ బిఫోరే వెళ్ళండి. ఇప్పుడు మనకు 9కి ఎగ్జామ్ అయితే 8 o'clockకి అక్కడ ఉండేలాగా వెళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 11, దిల్వారా ఆలయం ఎక్కడ కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పంజాబ్లోని అమృత్సర్. సారీ ఫ్రెండ్స్, దిల్వారా ఆలయం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్, ఇది రాజస్థాన్లోని మౌంట్ అబు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో సమాజంలో ఆధిక్యత కలవారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బ్రాహ్మణులు. క్వశ్చన్ నెంబర్ 13, కర్ణాటకలోని శ్రావణ బెళగాలలో జైన మతానికి చెందిన ఎవరి విగ్రహం కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బాహుబలి. క్వశ్చన్ నెంబర్ 14, క్రింది వానిలో జైన మతానికి సంబంధించిన శిల్పకళా ప్రదేశం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి. క్వశ్చన్ నెంబర్ 15, జైన మతాన్ని ఆదరించిన రాజవంశాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, హర్యాంక, నంద. ఫ్రెండ్స్, మీకు టెట్ 1 వాళ్ళకి ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు రివిజన్ కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే టైం ఉంటే డైలీ ఒక సబ్జెక్ట్ లాగా ఒక్కొక్క 6th, 5th, 4th, 7th, 4th, 5th, 6th, 7th ఈ టెక్స్ట్ బుక్స్ అయితే పక్కా చదవండి ఫ్రెండ్స్. తప్పకుండా మ్యాథ్స్ చదవండి, తెలుగు, అలాగే సోషల్, ఓకేనా? ఇవి 3 చదువుకోండి కంపల్సరీ, అందులో నుంచి బిట్స్ వస్తాయి. 7th వరకు చదువుకున్నా పర్లేదు, ఇక ఆ పైన వస్తే మనము చదువుకునేవి రాయాలి. కానీ ఇవైతే కంపల్సరీ 6th నుంచే ఇచ్చాడు ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఎక్కువగా 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్, సోషల్ బుక్, మ్యాథ్స్ బుక్ నుంచే ఇచ్చాడు. 6th, 7th ఎక్కువ ఇచ్చాడు. సో అందుకే అవి ఒకసారి చూడండి మీరు టెక్స్ట్ బుక్స్, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, జైన మతస్థులు ఎలా విడిపోయారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శ్వేతంబర, దిగంబరులుగా విడిపోయారు. క్వశ్చన్ నెంబర్ 2, వర్ధమాన మహావీరుడు ఏ నది తీరాన జీనుడుగా మారాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రుజుపాలిక. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వానిలో జైన మతంలోని భద్రబాహు అనుచరులను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దిగంబరులు. క్వశ్చన్ నెంబర్ 4, జైన మతంలో స్థూలబాహు యొక్క అనుచరులను గుర్తించండి. శ్వేతంబరులు, భద్రబాహు దిగంబరులు, స్థూలబాహు వచ్చేసి శ్వేతంబరులు. స్వే. క్వశ్చన్ నెంబర్ 5, జైన మతానికి సంబంధించిన పంచవ్రతాలలో
మహావీరుడు దేనిని జోడించెను? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బ్రహ్మచర్యాన్ని. క్వశ్చన్ నెంబర్ 6. జైన మత సూత్రాలైన త్రిరత్నాలలో లేని దానిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సరైన నడవడిక. క్వశ్చన్ నెంబర్ 7. వర్ధమాన మహావీరుడు తన 72వ ఏట పావాపురిలో ఏ రాష్ట్రంలో మరణించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బీహార్. క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడ జైనమత వాస్తుశిల్పం కనిపిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నల్గొండ కొలనుపాకలో. క్వశ్చన్ నెంబర్ 9. మోక్ష సాధనకు జైనులు అనుసరించిన వ్రతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సల్లేఖన వ్రతం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే 6th క్లాస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. 6th క్లాస్ ఏంటంటే తెలుగు టెక్స్ట్ బుక్, అలాగే సోషల్ టెక్స్ట్ బుక్ అండ్ సైన్స్, మ్యాథ్స్, ఇవి 4 ఒకసారి చూసుకోండి. అలాగే మీరు బుక్ చదివినప్పుడు ఎప్పుడు కానీ ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని, ఒక చిన్న నోట్బుక్, రఫ్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని అందులోని ఇంపార్టెంట్ అన్నీ నోట్ చేసుకోండి. మీకు కంపల్సరీ యూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యూజ్ అవ్వకుండా అస్సలు ఉండదు. క్వశ్చన్ నెంబర్ 10. వర్ధమాన మహావీరుని బిరుదు అయిన జీనుడు అనగా అర్థం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇంద్రియాలను జయించినవాడు. క్వశ్చన్ నెంబర్ 11. జైన మతంలోని శ్రీ దేవత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విద్యా దేవియాన్. క్వశ్చన్ నెంబర్ 12. జైన మతంలో తీర్థంకరుడు అనగా అర్థం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మార్గం చూపేవాడు. క్వశ్చన్ నెంబర్ 13. ప్రఖ్యాత జైన గ్రంథమైన పరిశిష్ట పర్వాన్ రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హేమచంద్ర. క్వశ్చన్ నెంబర్ 14. మహావీరుని యొక్క 11 మంది శిష్యులను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గణాధారుల. క్వశ్చన్ నెంబర్ 15. జైన తత్వాన్ని క్రింది విధంగా పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షాద్వాదము. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే ఈరోజు బిట్స్. వీలైతే ఈవినింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వీడియో. ఇది కంటిన్యూషన్, లేకపోతే రేపు కానీ ఇది మొత్తం బుక్ అయితే మీకు పెడతాను ఫ్రెండ్స్. బిట్స్ అన్నీ తప్పకుండా నేర్చుకోండి, మంచి స్కోర్ అయితే సాధించండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.